హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎంతమందికి ఈ జీవితంపై అసంతృప్తి ఉంది? ఎంతమంది నేను ఇది సాధించలేకపోయాను లేదా నేను అక్కడికి చేరుకోలేకపోయాను అనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే మీలో చాలా మందికి మీ లక్ష్యాలను చేరుకునేంత ధైర్యం లేదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ రోజు నేను మీతో నిజం మాట్లాడతాను. మీరు ఈ క్షణం వరకు మీ జీవితంలో ఎక్కడ ఉన్నా, ఎందుకు ఉన్నా దానికి మీరే బాధ్యులు. ఎందుకంటే మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తి, సామర్థ్యం మీలోనే ఉంది. మరి ఎందుకు వాటిని ఉపయోగించుకోవడం లేదు? మీరు మీ ఫోన్ తో ఆడుకుంటూ, సెల్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే మీ కలలు నిజం కావు. కష్టపడాలి, చెమటోర్చాలి, కొన్నిసార్లు పడి లేవాలి. మీరు ఎంతకాలం ఈ రేపు చేస్తాననే జబ్బుతో బ్రతుకుతారు? మీరు నిజంగా ఏదైనా సాధించాలంటే ఈ క్షణం నుంచే మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీలో చాలా మందికి ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటో తెలుసా? నేను చేయలేను అనే ఆలోచన. మీరు ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరిస్తారు, భయపడతారు. దేనికి భయం? వైఫల్యానికా? వైఫల్యం అనేది విజయానికి మొదటి మెట్టని మీకు తెలుసా? ప్రతి గొప్ప విజయ గాథ వెనుక లెక్కలేనన్ని వైఫల్యాలుంటాయి. థామస్ ఎడిసన్ వేల సార్లు ప్రయత్నించి బల్బును కనిపెట్టాడు. మరి మీరు ఒక చిన్న వైఫల్యానికి వెనకడుగు వేస్తారా? మీరు మీ జీవితంలో దేన్ని సాధించాలనుకుంటున్నారు? దాన్ని గట్టిగా పట్టుకోండి. అది చిన్న లక్ష్యం కావచ్చు, పెద్ద లక్ష్యం కావచ్చు, కానీ అది మీది అయి ఉండాలి. ఇంకొకరి కోసమో సమాజం కోసమో కాదు. మీ ఆశ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనీయకుండా చేయాలి. అది మీకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఈ రోజు నేను మీతో కేవలం మాట్లాడటం లేదు, మీలో నిద్రపోయిన సింహాన్ని మేల్కొలుపుతున్నాను. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక అద్భుతమైన క్షణాలు. మీలో చాలా మందికి కలలున్నాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి సరైన దారి తెలియదు. ఇంకొంతమందికి దారి తెలిసినా నడవడానికి ధైర్యం లేదు. ఈ రోజు మనం ఆ దారిని వెతుకుతూ ఆ దారిలో నడవడానికి కావలసిన ధైర్యాన్ని కూడగట్టుకుందాం. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు పుట్టింది ఏదో ఒకటి సాధించడానికి. మీ జీవితానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది, దాన్ని మీరు తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లక్ష్యాలను ఎలా చేరుకోవాలి? దీనికి ఒక రహస్యం ఫార్ములా లేదు. కొన్ని సృష్టమైన ఆచరణాత్మకమైన మార్గాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని వాటిని మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీదే విజయం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్ కట్ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియకపోతే ఏ దారిలో వెళ్ళాలో మీకు ఎలా తెలుస్తుంది? మీ లక్ష్యం క్లియర్ కట్ గా ఉండాలి. నేను బాగా సంపాదించాలి అనే దానికంటే నేను వచ్చే 6 నెలల్లో నా వ్యాపారం ద్వారా నెలకు ₹1,00,000 సంపాదించాలి అనేది క్లియర్ కట్ గోల్. ఇది సాధించగలిగినది అయి ఉండాలి. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇది మీ ప్రాధాన్యత అయి ఉండాలి. మీ లక్ష్యాలు మీ జీవిత విలువకి అనుగుణంగా ఉండాలి. దీనికి ఒక గడువు కూడా ఉండాలి. గడువు లేని లక్ష్యం కేవలం ఒక కల మాత్రమే. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సాధారణ ఉద్యోగి తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. అతను నేను 5 సంవత్సరాల్లో ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాను అని లక్ష్యం పెట్టుకున్నాడు. ఇది మంచిదే, కానీ ఇంకా క్లియర్ గా ఉండాలి. అతను నేను 5 సంవత్సరాల్లో 10 కోట్ల టర్నోవర్ కలిగిన సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపిస్తాను అని పెట్టుకున్నాడు. ఇది స్మార్ట్ గోల్. సో బేసికల్ గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక స్మార్ట్ గోల్ అనేది ఉండాలి. గోల్ ఉండటం వేరు, ఆ గోల్ అనేది క్లియర్ కట్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండోది ఏంటంటే వివరణాత్మకమైన ప్రణాళికను రూపొందించుకోండి. అంటే ఒక మ్యాప్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. లక్ష్యం ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్రణాళిక కావాలి, ఒక ఫార్ములా కావాలి, ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ కావాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఏ నైపుణ్యం కావాలి? మీరు ఎవరి సహాయం తీసుకోవాలి? మీకు ఎంత డబ్బు అవసరం? ప్రతి అడుగు చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఉదాహరణకి మీరు ఒక పుస్తకం రాయాలనుకుంటే మీరు రోజుకి ఒక అధ్యాయం రాయాలన్న లక్ష్యం పెట్టుకోవచ్చు. లేక రోజుకి 500 పదాలు. ఇలా చిన్న చిన్న లక్ష్యాలు చేసుకోవడం ద్వారా మీరు పెద్ద లక్ష్యాలు చేరుకోగలుగుతారు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే నిరంతరం కృషి మరియు అంకిత భావం ఉండాలి. ప్రణాళిక వేసుకుంటే సరిపోదు, దానికి అంకిత భావం, నిరంతరం కృషి అవసరం. మీరు కొన్నిసార్లు అలసిపోవచ్చు, కొన్నిసార్లు విసుగు చెందవచ్చు, కొన్నిసార్లు వదులుకోవాలి అనిపించవచ్చు కూడా. అలాంటి సమయంలో మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి, మీ కళ్ళు గుర్తు చేసుకోండి. అంతెందుకండి, విరాట్ కోహ్లీని తీసుకోండి. అతను కేవలం ప్రతిభతో అగ్రస్థానానికి చేరుకోలేదు. ప్రతిరోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం, తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం, ఇవన్నీ తన విజయానికి కారణాలయ్యాయి. మీ లక్ష్యం కూడా అంతే. దానికోసం మీరు కష్టపడాలి. ఇక 4వ పాయింట్ ఏంటంటే వైఫల్యం ఒక పాఠం, అంతం కాదు. వైఫల్యానికి భయపడొద్దు, అది కేవలం ఒక పాఠం మాత్రమే. మీరు ఏదో ఒక పొరపాటు చేశారని దాన్ని సరిదిద్దుకోవాలని వైఫల్యం మీకు చెప్తుంది. ఒక చిన్నారి నడక నేర్చుకునేటప్పుడు పదే పదే కింద పడుతుంది, కానీ ఆ పాప నడవటం మానేది కదా. ఎందుకంటే ఆ పాపకి నిలబడి నడవాలనే కోరిక బలంగా ఉంది. మీ లక్ష్యం పట్ల కూడా అదే కోరిక ఉండాలి. మీరు పడిన ప్రతిసారి ఇంకా బలంగా లేవాలి. మీ తప్పుల నుంచి నేర్చుకోవాలి, వాటిని సరిదిద్దుకోండి, ముందుకు సాగండి. ఇంకా 5వ పాయింట్ ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం డబ్బు కంటే విలువైంది. ఎందుకంటే పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము.
మీ రోజుని ఎలా వినియోగిస్తారో గమనించండి. అనవసరమైన విషయాలపై ఎంత సమయం వృధా చేస్తున్నారో ఆలోచించండి. ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి పోమోడోరో టెక్నిక్ ను ఉపయోగించండి. మీ అత్యంత ముఖ్యమైన పనులు మొదట చేయండి. ప్రతి నిమిషం విలువైనది. ఇంకా 6వ పాయింట్ ఏంటంటే మీ పరిసరాలు మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా లేక నిరుత్సాహపరుస్తున్నారా? మీ లక్ష్యాల పట్ల నమ్మకం లేని వారికి దూరంగా ఉండండి. సానుకూల వ్యక్తులతో కలవండి. మీరు చదివే పుస్తకాలు, మీరు చూసే సినిమాలు, మీరు వినే పాటలు ఇవన్నీ మీ ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోండి. ఇక 7వ పాయింట్ ఏంటంటే విశ్వాసం మరియు మానసిక బలం. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు బలమైన మానసిక బలం అవసరం. మీపై మీకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అని మీరు నమ్మాలి. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని చెప్పండి. ఇది పిచ్చిగా అనిపించొచ్చు, కానీ ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం ఉంటుందో మీరు నిజంగా విజయవంతమైన వ్యక్తిగా మారినట్లు మీకు అనిపిస్తుంది. అది కూడా మీరు విజయం సాధించక ముందే. సో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ కావాలి మన జీవితంలో మనకి. ఈరోజు నేను మీతో పంచుకున్న ప్రతి మాట, ప్రతి సలహా మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది. కానీ అది కేవలం మీరు వాటిని మీ జీవితంలో అప్లై చేస్తేనే సాధ్యం. కేవలం వినటం కాదు, ఆచరించడం ముఖ్యం. చాలా మంది గొప్ప విషయాలు వింటారు, కానీ వాటిని తమ జీవితంలో అమలు చేయరు. మీరు వారిలా ఉండొద్దు. మీకు తెలుసా, మీ జీవితంలో అతి పెద్ద అడ్డంకి మీరే. మీ భయాలు, మీ సందేహాలు, మీ బద్ధకం ఇవి మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. వాటిని జయించండి. ఈ రోజు నుంచి మీరు మారండి. మీ పాత అలవాట్లను వదిలేయండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. కొత్త విషయాలు ప్రయత్నించండి. వైఫల్యానికి భయపడకుండా ముందుకు సాగండి. మీరు ఎంత దూరంలో ఉన్నారని మీ లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవద్దు. మీరు ఎంత కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని నిర్ణయించుకోండి. ఒక చిన్న అడుగుతో గొప్ప ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజే, ఈ క్షణమే మీ మొదటి అడుగు వేయండి. మీరు అనుకున్న దానికంటే శక్తివంతమైన వారు. మీరు ఊహించని విజయాలు సాధించగలరు. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, నాకు ఇవన్నీ తెలుసు కానీ నేను చేయలేకపోతున్నాను అని. దీనికి ఒకే సమాధానం, క్రమశిక్షణ. మీకు లక్ష్యం పట్ల క్లారిటీ ఉన్నప్పుడు, దానిపై మీకు అంకిత భావం ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది దానికదే వస్తుంది. మీ లక్ష్యాలు మీ డ్రైవింగ్ ఫోర్స్ కావాలి. ప్రతిరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే మీ లక్ష్యం మీ కళ్ళ ముందు కనిపించాలి. అది మీకు మోటివేషన్ అవ్వాలి. మీ కలలు పెద్దవిగా ఉండనివ్వండి. వాటిని సాధించడానికి మీరు కష్టపడండి. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా ఉండకపోతే దాన్ని మీరు మార్చవచ్చు. మీ జీవితానికి రచయిత మీరే. మీ కథను మీరే రాయండి. ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథను రాయండి. ఈ వీడియో మీరు మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు, మీకు ధైర్యం తగ్గినప్పుడు ఈ వీడియోని చూడండి. ఇది మీకు శక్తినిస్తుంది. ఇది మీకు స్ఫూర్తినిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మీకు మార్గదర్శి అవుతుంది. నేను మీకు ఒక టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ లక్ష్యాలను ఒక పేపర్ పై రాయండి. వాటిని స్మార్ట్ గోల్స్ గా మార్చుకోండి. ఒక ప్రణాళికను రూపొందించండి మరియు ఈ రోజే ఆ ప్రణాళికలోని మొదటి అడుగును వేయండి. చిన్నదైనా సరే ఆ అడుగును వేయండి. ఆ తర్వాత ప్రతిరోజు మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయండి. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీరు మీ కలలు నిజం చేసుకుంటారు. మీరు ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. మీరు దీనికి అర్హులు. మీరు శక్తివంతమైన వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.